ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించింది. దొందే వీళ్ళది సౌతుల పోర అయిపోయింది. రోజు పొద్దున్నే లేస్తానే ఈ సౌతుల పోరే. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ 5 ఏళ్ల పాలనా కాలంలో అరచేతిలో వైకుంఠం చూపించారు. చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనమండే నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా, రౌడీల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ప్రజలు తిరస్కరించి ఆయన పంపించారు. ఆయన పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యం అయిపోయింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మాఫియా రాజ్యాన్ని తయారు చేశాడు. దాని పర్యవసానం అనుభవిస్తున్నాడు. పోనీ టీడీపీ కూటమి వచ్చిన తర్వాత అంతకన్నా బెటర్గా ఉంటుందేమని ప్రజలు ఆశించారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే అంతకంటే ఘోరంగా తయారు. మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా మద్యం పాలసీ తయారు. జూదం 3 జోకర్లు, 6 కలవరలు అనే విధంగా జూదం తయారు. రాష్ట్రం డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజా ఆంధ్రప్రదేశ్ అయింది. గతంలో ఏదో కాలేజీల్లో కొంతమంది యువత తీసుకునేవాళ్ళు. ఇప్పుడు హై స్కూళ్ళల్లో, కొన్ని చోట్ల ఎలిమెంటరీ స్కూల్లో కూడా ప్రవేశించింది ఈ యొక్క డ్రగ్స్, గంజాయి. ఆ స్థాయికి అవి వచ్చాయి. ఈ కూటమి ప్రధానంగా అధికారంలోకి వచ్చడానికి కారణం సూపర్ 6 హామీ. కానీ 7 ఏడాది అయింది. సూపర్ 6 హామీల్లో ఇంకా సింహభాగం అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 3 పైసలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభోవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అన్నారు, ఇంతవరకు 20 పైసలు ఇవ్వలే. ఇది ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారో అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 చెప్పారు, ఇంతవరకు 15 పైసలు ఇవ్వరు. తర్వాత డబుల్ ఇంజన్ ఏదో ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు మిగతా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అందరూ. నిన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, డబుల్ ఇంజన్ ఏదో ఆకాశంలో దూసుకుపోతుందంట. దూసుకుపోయింది వాస్తవమే. ఏమిట్లో? అప్పుల్లో దూసుకుపోతూ ఉంది, బాధుడు కార్యక్రమంలో దూసుకుపోతూ ఉంది, అభివృద్ధిలో చతికిలబడింది. కేంద్రం నుండి ప్రత్యేక హోదా రాలేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, యుగరాజపట్నం ఓడరేవు కానీ, కానీ చట్టంలో రావాల్సినట్టు ఇప్పటికీ ఇవ్వాల్సింది కొండంతైతే వచ్చింది గోరంత. 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీనే ఉంది. గతంలో చంద్రబాబు 14 నుండి 19 వరకు ఉన్నాడు, మళ్ళా 19-24 మధ్య జగన్ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు. కానీ 11 ఏళ్ళుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఆల్మోస్ట్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలే ఉన్నారు. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, కానీ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, అవి కూడా ఏమి సాధించలేకపోయారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్ర ప్రజలకు నేను ఆలోచించాలి. కేంద్రంలో బీజేపీ పాలన చూశారు, రాష్ట్రంలో అటు వైకాపా, ఇటు టీడీపీ ఇలా పాలన చూశారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్తోనే బాగుపడుతుంది. ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలన్నా, రాజధాని పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, ప్రతి ఇల్లు ఒక సరస్వతి నిలయం, ఒక లక్ష్మీ నివాసం, ఒక ఆరోగ్య సదనం, ఒక ఆనంద నిలయం కావాలి అంటే, వ్యవసాయం దండుగ కాదు పండుగ కావాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఆలోచించమని
రాష్ట్ర ప్రజానీకాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం.